వెల్కమ్ టు ఓన్లీ ఫర్ జాబ్ టీచర్ యూట్యూబ్ ఛానల్. ఇందులో మనం టెట్ లాంగ్వేజ్ తెలుగు పేపర్ 2Aకి సంబంధించినటువంటి దాంట్లో వచ్చిన సైకాలజీ 30 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఒకసారి మనం ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి 30 ప్రశ్నల గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత కనపరచడం ఈ దశలో జరుగుతుంది. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ కోల్బర్గ్ నుంచి ఈ ప్రశ్న రావడం జరిగింది. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మనం గమనించినప్పుడు కోల్బర్గ్ తన సిద్ధాంతాన్ని 3 నైతిక వికాస స్థాయిలు 6 దశలుగా గుర్తించారు. అందులో శిక్షణ, విధేయత మరియు బహుమతి, సహజ సంతోష అనుసరణ అనేటువంటివి పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షన్ లెవెల్ కింద. మంచి ప్రవర్తన, మంచి బాలకుడు మంచి బాలుని నీతి మరియు సరైన సరైన ప్రవర్తన, అధికారాన్ని సాంఘిక్రమాన్ని నిర్వహించే నీతి, ఇవి సాంప్రదాయ స్థాయి కన్వెన్షనల్ లెవెల్లో. తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి పోస్ట్ కన్వెన్షన్ లెవెల్లో మనం చూసినప్పుడు సామాజిక అంశాలపై దృష్టి, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు అనేటువంటి దశ. తర్వాత వ్యక్తిగత సూత్రాలు, ఆత్మసాక్షాత్కారం లేదా ఆత్మసాక్షిపై దృష్టి నిలిపేది 6వ దశ. ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షన్ లెవెల్కు సంబంధించినటువంటి ప్రశ్న. శిక్షణ, విధేయత నుంచి తప్పించుకోవడం విధేయత కనపరిచే దశ ఏదంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. సో దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ సాంప్రదాయ స్థాయి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూస్తే, కోపం, భయం, అసూయ లాంటి భావోద్వేగాలు వీటిని తీవ్రంగా ప్రభావం చేయవచ్చు. శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదల, నైతిక మరియు భాషా పెరుగుదల. సో ఒకసారి క్వశ్చన్ గమనిస్తే, భయం, కోపం, అసూయ లాంటి భావోద్వేగాలు వీటిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఉద్వేగాలకు సంబంధించి ఉద్వేగాలు అనేవి మనకు శారీరక పెరుగుదలకు, మానసిక పెరుగుదలకు, నైతిక మరియు భాషాభివృద్ధి, వీటిలో అన్నిటి మీద ఉద్వేగాల యొక్క ప్రభావం ఉంటుంది. కావున దీని యొక్క సమాధానము ఆప్షన్ 4, ABC. అంటే శారీరక పెరుగుదలను ప్రభావితం చేస్తాయి ఉద్వేగాలు, మానసిక పెరుగుదలను కూడా ప్రభావితం చేస్తాయి, నైతిక మరియు భాషా అభివృద్ధిని కూడా ఈ ఉద్వేగాలు అనేవి ప్రభావితం చేస్తాయనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తర్వాత 3వ క్వశ్చన్, జనన పూర్వకాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలంలోనిది. జనన పూర్వకాలంలో శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలానికి సంబంధించింది. మొదటి ఆప్షన్ 8వ వారం నుంచి జననం వరకు, మొదటి 2 వారాలు, 3వ వారం నుంచి 8వ వారం వరకు, 5వ వారం నుంచి 8వ వారం వరకు. దీనికి చూసినప్పుడు దీనికి సమాధానం ఏమొస్తుందంటే 8వ వారం నుంచి జననం వరకు మనకు జనన పూర్వ దశలు గమనించినప్పుడు 3 దశలు ఉంటాయి. అందులో పిండ దశ అనేటువంటిది బీజ దశ, పిండ దశ, భ్రూణ దశ అనేటువంటి 3 దశల్లో మధ్యలో ఉండేటువంటిది పిండ దశ. బీజ దశ అంటే ఫలదీకరణం జరిగినటువంటిప్పటి నుంచి మనకు 2 వారాల వరకు ఉన్నటువంటి కాలం, 2 వారాల నుంచి 2 నెలల వరకు పిండ దశ, 2 నెలల నుంచి శిశువు జన్మించే వరకు ఉండేటువంటి దశ భ్రూణ దశ. ఇందులో మనకు 3వ వారం నుంచి 8వ వారం కూడా ఇక్కడ ఆప్షన్స్ చూస్ చేయడానికి ఉంది. కానీ మనకు ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, జనన పూర్వ కాలంలో శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలంలోనిది. నిర్మాణాత్మక అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము 8వ వారం నుంచి జననం వరకు అనేటువంటి అంశాలను మనం ఆన్సర్గా పిక్ చేసుకోవాలి. ఇక్కడ పిండ దశ అయితే మనకు 3వ వారం నుంచి కూడా తీసుకోవచ్చు. 3వ వారం నుంచి మనకు 2వ నెల వరకు తీసుకోవాలి. ఓకేనా? అంటే జనన పూర్వ దశలలో 3 ఉంటాయి. బీజ దశ, దీన్నే విత్తన దశ అని, బీజ దశ,
తర్వాత భ్రూణ దశగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 4వ ప్రశ్నను చూస్తే ప్రతి శిశువు తన సొంత బలాలు పరిమితుల పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన కింది ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడి ఉంది. వికాస నియమాల నుంచి ప్రశ్నలు రావని పరస్పర సంబంధమా, సమైక్యత, వైయక్తిక భేదాల, పరస్పర ఆధారితమా? ప్రతి శిశువు తన సొంత బలాలు అంటే ఒక్కరిలోనే తన బలాలు తన పరిధిలోనే సహాయం చేయాలి. ఈ విద్యాంతర భావన దేనికి సంబంధించిందంటే ఒక్కసారి మీరు గమనిస్తే వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదం ఉంటుంది అనేటువంటి తెలియజేసేటువంటిదే ఈ నియమంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తన బలాలు బలహీనతల ఆధారంగా ఏదైనా చెయ్యాలి అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వికాస నియమం ఏంటంటే వైయక్తిక భేదాలు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, క్రాల్ ప్రకారం పిల్లల రచనా వికాసంలో మొదటి దశలో మాట్లాడడం, వ్రాయడం ఇలా పరిగణించబడతాయి. అంటే వేరువేరు ప్రక్రియల, ఒకే ప్రక్రియనా, భిన్నమైనవా, సమీకృతమైనవా అనేటువంటివి ఇక్కడ మనకు ఆప్షన్ రూపం ఇవ్వబడింది. క్రాల్ ప్రకారం పిల్లల రచనా వికాసంలో మొదటి దశలో మాట్లాడడం, వ్రాయడం అనేవి మనకు వేరువేరు ప్రక్రియలుగా సపరేట్ ప్రాసెస్గా పరిగణించబడతాయి. మాట్లాడడం ఒక ప్రక్రియ, వ్రాయడం ఒక ప్రక్రియ. మొదటి దశలో క్రాల్ ప్రకారం పిల్లల రచనా వికాసంలో ద ఫేజ్ ఆఫ్ చిల్డ్రన్స్ రైటింగ్ డెవలప్మెంట్లో మనకు స్పీకింగ్ అండ్ రైటింగ్ కన్సిడర్ యాజ్ సపరేట్ ప్రాసెసెస్ అంటే వేరు ప్రక్రియలుగా చెప్పబడతాయి. తర్వాత 6వ క్వశ్చన్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ ఈజ్ అంటే రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ అనే పరీక్ష శాబ్దిక పరీక్షణ, అశాబ్దిక పరీక్షణ, నిష్పాదక పరీక్షణ, వైఖరి పరీక్షణ. అంటే ఇది రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ అనేది నాన్ వెర్బల్ టెస్ట్. ఇది ఒక అశాబ్దిక పరీక్ష అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. చూసుకోండి ఎక్కడ చూస్తుంది. ఆల్రెడీ ఇది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ మనం క్లాస్ కూడా చెప్పేసాం. డిఫరెన్షియల్ టెస్ట్ బ్యాటరీ టెస్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. ఇందులో 8 ఉప అంశాలు ఉంటాయి. అందులో చివరగా ఉండేటువంటి భాషా వినియోగం, స్పెల్లింగ్ పరీక్షలు ఉండే అంశాల సంఖ్య అనేటువంటి అంశాన్ని అడగడం జరిగింది. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన భాషా వినియోగం, స్పెల్లింగ్ పరీక్షలో ఉండే అంశాల సంఖ్య ఎంత అంటే 100 ఫస్ట్ ఆప్షన్. దీనికి మనము పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 8వ ప్రశ్న, పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి యొక్క అభిరుచి ఏంటంటే ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ నోన్ త్రూ అబ్జర్వేషన్ ఈజ్ వ్యక్త అభిరుచ, అవ్యక్త అభిరుచ, ప్రకటిత అభిరుచ, దాచిన అభిరుచ. అంటే పరిశీలన చేసేటప్పుడు మనం పరిశీలిస్తున్నటువంటి విషయం తెలియదు కాబట్టి మనకు సహజంగా వ్యక్తి యొక్క పరిశీలనను, అతని ప్రవర్తన మనం తెలుసుకుంటాం కాబట్టి ఇది అతను వ్యక్తపరిచేటువంటి అభిరుచే కాబట్టి ఇది దాచడానికి అవకాశం ఉండదు. పరిశీలనలో మనము అతనికి పరిశీలన చేసేటప్పుడు అబ్జర్వేషన్లో మనం పరిశీలిస్తున్నటువంటి విషయం అతనికి తెలియదు కాబట్టి అతని సహజ ప్రవర్తన బయటపడుతుంది. కాబట్టి సహజ అభిరుచి బయటపడుతుంది. కాబట్టి ఇక్కడ వ్యక్త అభిరుచి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. పరిశీలన ద్వారా విద్యార్థి యొక్క అభిరుచి ఏంటంటే వ్యక్త అభిరుచి అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. తర్వాత 9వ ప్రశ్న, ఒక సమస్య పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలు సూచించడం ఈ రకమైనటువంటి ఆలోచనల ఇమిడి ఉంటుంది. ఇది సృజనాత్మక సంబంధించినటువంటి అంశాల్లో మనకు సహజ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజ్ఞ ఉన్నటువంటి వ్యక్తి ఒకే విధంగా ఆలోచిస్తే, సృజనాత్మకత ఉండేటువంటి వ్యక్తి ఒక సమస్యకు విభిన్న పరిష్కారాలు సూచిస్తాడు అనేటువంటి అంశం కింద ఉండేది. విభిన్న పరిష్కారాలు సూచిస్తున్నాడు అంటే అందులో ఇమిడి ఉండేటువంటి ఆలోచన సూత్రం అంటే విభిన్న ఆలోచన సూత్రం ఉంటుంది. అంటే దీనికి యొక్క సమాధానం ఏం పిక్ చేసుకోవాలంటే మనం 2 విభిన్న ఆలోచనలు. అంటే ఒక సమస్య పరిష్కారంలో సమాన ప్రాధాన్యత గల అనేక పరిష్కారాలను సూచించడం గల అనేది మనకు ఏ రకమైన ఆలోచన అంటే విభిన్న ఆలోచన అంటే అని మనం గుర్తుంచుకోవాలి. సృజనాత్మక సంబంధించింది. తర్వాత
సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందింది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రత్యక్ష అవరోధమా, ప్రజ్ఞ అవరోధాల, లేక ఉద్వేగ అవరోధాల, సాంస్కృతిక అవరోధాల అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఇది గమనించినట్లయితే సృజనాత్మక నిరోధించే వాటిలో వైఫల్య భయం భయం అంటే చూడండి, ప్రశ్నలో జాగ్రత్తగా గమనించండి. భయం అనేది ఒక ఉద్వేగము. దీని ఏ తరహా చెందిందంటే ఉద్వేగాలకు చెందినటువంటి ఎమోషనల్ బ్లాక్స్, ఉద్వేగ అవరోధాలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఓకేనా. తర్వాత రాబిన్లు అన్ని పక్షులు గుడ్లు పెడతాయి కనుక అన్ని రాబిన్లు గుడ్లు పడతాయి. ఇది ఏ రకమైనటువంటి వివేచనకు సంబంధించినటువంటి ప్రశ్న రావడం జరిగింది. ఇందులో చూడండి, రాబిన్ అనే అన్ని పక్షులు గుడ్లు పెడతాయి కనుక అన్ని రాబిన్లు గుడ్లు పెడతాయి. ఈ రకమైనటువంటి వివేచన సరళమా, వర్గీకరణ, షరతులతో కూడిన ఆగమనమా? ఇక్కడ పక్షులు అనేటువంటి రాబిన్లు అనే పక్షులు ఒక క్లాసిఫికేషన్, పక్షులన్నీ గుడ్లు పెడతాయి ఒక క్లాసిఫికేషన్. కావున గుడ్లు పెట్టేవన్నీ రాబిన్లన్నీ గుడ్లు పెడతాయి. ఈ విధంగా క్లాసిఫికేషన్ ఉంది కాబట్టి దీని యొక్క సమాధానం మనం వర్గీకరణగా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 12వ క్వశ్చన్, ఈ కింది వాళ్ళలో హిప్పోక్రటిక్స్ వర్గానికి చెందనిది. ముందుగా దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూస్తే విష్ణువు, ఉత్సాహకుడు, శ్లేష్మ ప్రవృత్తి కలవాడు, తర్వాత అంతర్ముఖుడు. ఇక్కడ హిప్పోక్రటిస్ వర్గానికి చెందనిది ఒకటి ఇంట్రోవర్ట్, అంతర్ముఖుడు. విష్ణువు ఉత్సాహికుడు మరియు శ్లేష్మ ప్రవృత్తి గలవాడు హిప్పోక్రటిస్ వర్గానికి చెందినవి. తర్వాత అంతర్ముఖుడు అనేటువంటిది వీరికి సంబంధించినది కాదు. అంటే ఇక్కడ మనం పిక్ చేసుకోవాల్సిన ఆన్సర్ 4 అనేది హిప్పోక్రటిస్ వర్గానికి చెందనిది, నాట్ బిలాంగింగ్ టు హిప్పోక్రటిస్ కేటగిరీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఈ క్రింది వాటిలో ఒకటి విషయనిష్ట పరీక్ష కాదు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సబ్జెక్టివ్ టెస్ట్, కేస్ స్టడీ, ఆటోబయోగ్రఫీ, క్వశ్చనరీ, అబ్జర్వేషన్. వ్యక్తి అధ్యయనం, స్వీయ చరిత్ర, ప్రశ్నావళి, పరిశీలనలలో ఈ కింది వాటిలో విషయనిష్ట పరీక్ష కానిది ఏంటంటే పరిశీలన. వ్యక్తి అధ్యయనం, స్వీయ చరిత్ర, పరిశీలనకు విషయనిష్టత ఉంటుంది, కానీ పరిశీలనకు, అబ్జర్వేషన్కు మనకు ఎటువంటి విషయనిష్టత అనేది ఉండదనేటువంటి విషయాన్ని అభ్యర్థి గుర్తించాలి. తర్వాత 14వ ప్రశ్న గమనిస్తే, క్రింది వాటిలో ఒకటి ప్రక్షేపక రక్షక తంత్రానికి సంబంధించింది కాదు. రక్షక తంత్రాలు, సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొన్నటువంటి రక్షక తంత్రాల నుంచి ప్రశ్న రావడం జరుగుతుంది. తన లోపాలను ఇతరులకు ఆపాదించడం, సహేతుకంగా లేని పనులను చేసి సమర్థించుకొని కారణాలు చెప్పడం, తన కోపాన్ని తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపించడం, ఒక రంగంలో రాణించలేకపోతే ఇంకొక రంగంలోకి ఎంచుకోవడం. చూసారా, ఇందులో ప్రక్షేపకం అంటే ప్రొజెక్షన్, తనలోని కారకాన్ని ఇతరుల మీద రుద్దడం. అంటే తనకు నచ్చలేకపోతే అందరికీ నచ్చలేదని చెప్పడం, తనకు వద్దంటే అందరికీ వద్దని చెప్పడం. ఈ విధంగా తనలో ఉన్నటువంటి లోపాలను అందరి మీద రుద్దడం. దేనైనా సమస్య విఫలం కావడానికి కారణం తానే అయినప్పటికీ అందరి వల్ల అని ఈ విధంగా చెప్పడం, తన లోపాలను ఇతరులకు ఆపాదించేటువంటి సూత్రమే ప్రక్షేపక సూత్రం. ఇది ప్రక్షేపకంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ దీనికి ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చను, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ సంఘర్షణలకు సంబంధించినటువంటి సంఘర్షణ నుంచి ప్రశ్న వస్తుంది. ఆల్రెడీ సంఘర్షణల యొక్క వీడియో కూడా మనం చేసేసాం, ఒకసారి గమనించుకోండి. సంఘర్షణలు 4 కర్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలు 4 రకాలు. అందులో ఉండేటువంటి ఉపగమ సంఘర్షణ ఎలా కలుగుతుంది అనేటువంటి అంశాలు ఇవ్వబడింది. ఉపగమ సంఘర్షణ అంటే రెండు కూడా ఆకర్షమైనటువంటి లక్ష్యాల మధ్య ఏర్పడేటువంటి ఉద్రిక్తత స్థితి మనకు ఉపగమ సంఘర్షణ. రెండు ఆకర్షణీయం కానిదైతే పరిహార, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. రెండు కూడా ఆకర్షణీయ లక్షణాలు అయినప్పుడు అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఒకటి ఆకర్షణీయం, ఒకరి వికర్షణీయం అయితే ఉపగమ పరిహార. ఒకే దాంట్లో మనకు 2 కంటే ఎక్కువ ఆకర్షణీయ లక్ష్యాలు తిరిగి దాంట్లోనే మనకు ఆకర్షణీయం కాని అంశాలు ఉన్నప్పుడు అప్పుడు ఉపగమ పరిహార, డబల్ అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఉపగమ సంఘర్షణ ఎలా జరుగుతుందంటే, 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వచ్చిన సందర్భంలో వెన్ చూస్ హ్యాస్ టు మేడ్ బిట్వీన్ 2 అట్రాక్టివ్ గోల్స్ అంటే 2 కూడా మనకు ఆకర్షణీయం ఉన్నప్పుడు వచ్చేటువంటి కాన్ఫ్లిక్టే
ఉపగమ సంఘర్షణ. ఇది మనం ఇక్కడ తెలుసుకున్నాం. నెక్స్ట్ 16వ ప్రశ్న ఒకసారి గమనిస్తే, ప్రయోగంలో మార్పుకు గురయ్యేటువంటి చరం, ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించిన చరాలు స్వతంత్ర చరం, పరతంత్ర చరం, మధ్యస్థ చరం, బాహ్యచరం. ఇక్కడ మనకు ప్రయోగంలో మార్పు గురయ్యే చరం ఏమిటంటే ఒక్కసారి గమనిస్తే పరతంత్ర చరం, డిపెండెంట్ వేరియబుల్ అనేది ప్రయోగంలో మార్పు గురయ్యేటువంటి చరంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 17వ ప్రశ్న ఒక్కసారి గమనిస్తే, పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయడానికి ఇలా అంటారు. అనెక్టోడల్ మెథడ్ అంటే జీవితంలో కొన్ని సంఘటనలను పరిశీలించి నమోదు చేసేటువంటి ప్రక్రియ అనెక్టోడల్ మెథడ్. దీన్ని మనం ఉపాఖ్యాన పద్ధతి అంటాం. దీనికి ఒక ఆన్సర్ మనం ఒకటిగా పిక్ చేసుకోవాలి. తర్వాత భావన గురించి సరైనది కాదు అనేటువంటి క్వశ్చన్, భావనకు సంబంధించినటువంటి అంశాలు రావడం. ఒకే రకమైన వస్తువులు విషయాల గురించి భావన అందరిలో ఒకేలా ఉంటుందా? ఇది ఫస్ట్ ఆప్షన్. భావన అనేది ఒక విషయం గురించి మనకు తెలిసిన మొత్తము. భావన స్థిరమైనది కాదు, ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. భావన ఆలోచన ప్రక్రియలో భాగం. భావన యొక్క సంబంధించిన అంశాల నుంచి మనకు సరైన కాని గుర్తించాలి. దీనికి మనం తీసుకోవాల్సినటువంటి ఆన్సర్ ఏమిటంటే, భావన లక్షణం కానిది ఏంటంటే ఇక్కడ భావనల యొక్క ఒకే రకమైన వస్తువుకు విషయాల గురించి భావనలు అందరిలో ఒకేలా ఏర్పడతాయా అంటే ఏర్పడవు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క భావన అనేది ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క భావన, డిఫరెంట్ వైయక్తిక భేదాలు భావనలో కూడా ఉంటాయి. భావన ద్వారా అందరిలో భావనలు ఒకే విధంగా ఏర్పడవు. వ్యక్తికి భావనల మధ్య తేడా ఉంటుంది. కానీ భావన అనేది ఒక విషయం గురించి మనకు తెలిసిన మొత్తము. భావన స్థిరమైనది కాదు, భావన ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది. భావన ఆలోచన ప్రక్రియలో భాగం. ఇవన్నీ కూడా భావనకు సంబంధించిందే. కానీ ఫస్ట్ ఆప్షన్ చూసారా, భావన ఒకే రకమైన వస్తువు లేదా ఒకే రకమైన విషయాల గురించి భావనలు అందరిలో ఒకేలా ఉంటాయి, సాధారణం. ఇది ఇక్కడ మనకు రాంగ్గా ఉన్నటువంటి ఆప్షన్ 1 పిక్ చేసుకోవాలి. 19వ క్వశ్చన్ చూసుకుంటే, కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాలు పునఃస్మరణ అవరోధం కల్పించితే ఇలా అంటారు. అవరోధం పురోగమ అవరోధమా, తిరోగమ అవరోధమా అనే నుంచి ప్రశ్నలు వస్తాయి. అంటే కొత్తగా నేర్చుకున్నటువంటి విషయాలు అంతకుముందు గతంలో నేర్చుకున్నటువంటి విషయాలు పునఃస్మరణ, గతం అంటే తిరోగమన అవరోధం కిందకు వస్తుంది. ఈ విధంగా పురోగమ అవరోధం, తిరోగమ అవరోధం. దమనం అంటే మర్చిపోవడం. ఈ విధంగా చూసుకోండి. ఒక్కొక్కసారి పురోగమ అవరోధం, తిరోగమ అవరోధం నుంచి ప్రశ్న వస్తుంది. కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ అవరోధం కల్పించినట్టు ఇలాంటి అవరోధాన్ని ఏమంటారంటే మనకు తిరోగమన అవరోధం అంటాం. తర్వాత 20వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో ఒకటి యత్నదోష అభ్యాసన సిద్ధాంతం యొక్క నియమము కాదు. యత్నదోష సిద్ధాంతం సంబంధించిన ప్రశ్న అభ్యాసన సిద్ధాంతాల్లోంచి రావడం జరిగింది. నేర్చుకోవడంలో ఎంపిక మరియు సంధానం ఇమిడి ఉంటుంది. అభ్యాసనం అభివృద్ధి చెందేది అంతర్దృష్టి కాదు. తర్వాత అభ్యాసన పరోక్షమైనది మరియు ఆలోచన ద్వారా ప్రభావితం అవుతుంది. అభ్యాసనం అనేది సంధానం ఏర్పడే దాని ఫలితము. చూడండి, యత్నదోష అభ్యాసన సిద్ధాంత నియమంకి కానిది ఏంటంటే, యత్నదోష అంటే మనకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నుంచి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దీనికి తీసుకోవాల్సిన ఆప్షన్ ఏమిటంటే, మనము అభ్యసన పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితం అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు దీనికి సంబంధించింది కాదు. నేర్చుకోవడంలో ఎంపిక అనుసంధానం ఇమిడి ఉంటుంది యత్నదోష, ఇది కరెక్టే. అభ్యసన అభివృద్ధి చెందేది అంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్ది, అభ్యాసం చేసే కొద్దీ అభివృద్ధి చెందుతుంది. ఇది అంతర్దృష్టి కాదు, ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. కానీ మూడో ఆప్షనే అభ్యసన పరోక్షమైనది మరియు ఆలోచన ద్వారా ప్రభావితం అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు రాంగ్గా ఉండేటువంటి అభ్యసన సిద్ధాంతం, యత్నదోష అభ్యాస సిద్ధాంతం సంబంధించిన నియమం కాదు అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. తర్వాత 21వ ప్రశ్న, ఇక్కడ సిద్ధాంతాలు ఇచ్చేశారు. పావుల సిద్ధాంతం, థారండైక్, స్కిన్నరు, కోహ్లర్, వీటికి సంబంధించి ఎవరెవరు వేటికి సంబంధించిన అంశాలు అయితే చూసుకొని, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావులో కరెక్టే. థారండైక్ యత్నదోష సిద్ధాంతం ఓకే, ఇది కూడా కరెక్టే. స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం, కోహ్లర్ ఆవిష్కరణ సిద్ధాంతం కాదు. కోహ్లర్ సంబంధించినది ఏంటి, గెస్టాల్ వాదానికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఇక్కడ చెప్పాలి. కానీ ఇక్కడ ఆవిష్కరణ సిద్ధాంతం అని చెప్పాడు. ఇక్కడ 4th ఆప్షన్ రాంగ్గా తీసుకోవాలి. తర్వాత అబ్రహం మాస్లో అనుక్రమణ సిద్ధాంతం, హయార్కీ ఆఫ్ నీడ్స్ బై అబ్రహం మాస్లో, ఆల్రెడీ ఇది కూడా మనం అప్లోడ్ చేసేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో, ఒకసారి చూసుకోండి. అబ్రహం మాస్లో యొక్క అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ఉన్నత స్థాయి అవసరం కానిది. మొత్తం 5 దశలుగా, అందులో 2 నిమ్న స్థాయి అవసరాలుగా, ఉన్నత స్థాయి అవసరాలుగా పేర్కొనడం జరిగింది. అందులో ఉన్నత స్థాయి అవసరం కానిది ఏంటంటే ప్రాథమిక అవసరాలైనటువంటి గుర్తింపుకు
గుర్తింపు అనేది కూడా ఉన్నత. రక్షణ అవసరం ఇక్కడ మూడో ఆప్షన్ అనేది ఇక్కడ సేఫ్టీ నీడ్స్. ఆహారము, నీరు, గాలి ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉంటాయి. దాని తర్వాత రక్షణ అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా నిమ్న స్థాయి అవసరం. ఇక్కడ ఉన్నత స్థాయి కానివి ఏంటంటే ఉన్నత స్థాయి ఏవి అంటే ఆత్మ సాఫల్య అవసరం, ప్రేమ వాత్సల్య సంబంధించిన అవసరం, గుర్తింపు గౌరవాలు ఇవన్నీ గుర్తింపు ఉన్నత స్థాయి అవసరాలు. ఉన్నత స్థాయి అవసరం కానిది అడిగాడు కాబట్టి ఇక్కడ రక్షణ అవసరం సేఫ్టీ నీడ్స్ అనేవి ఇక్కడ ఆప్షన్ మనం పిక్ చేసుకోవాలి. తర్వాత 23వ ప్రశ్న ఒకసారి చూస్తే అభ్యసన బదలాయింపుకు సంబంధించి సాధారణీకరణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. చార్లెస్ జెడ్ అనమాట. దీనికి డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. దీనికి సాధారణీకరణ సిద్ధాంతం ప్రతిపాదించింది చార్లెస్ జెడ్. ఓకే. తర్వాత నిర్దేశిత మంత్రణం మా ప్రధాన పాత్ర కలది సహాయార్థ మంత్ర కూడా సమస్య అంటే క్లయింట్ అయితే అనిర్దేశిక మంత్రణంలో క్లయింట్ సహాయార్థి పాత్ర ఉంటుంది. మాంత్రకుడు మనకు కౌన్సిలర్ మరియు ప్రాబ్లం. మాంత్రకుడు సమస్య, నిర్దేశిత మంత్రం ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ మనం ఏం చేసుకోవాలంటే బి మరియు సి అనేటువంటి సమస్య మరియు మాంత్రకుడు అనేటువంటి ఆన్సర్ని తీసుకోవాలి. తర్వాత ఓలేటల్ మెమొరీ, ఇది ఇంకా ఐసిటీసీకి వెళ్ళిపోతే ఓలేటల్ మెమొరీ అనేది ఆప్షన్ 2 ర్యామ్ అనమాట. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీకి సంబంధించినటువంటి అంశం. డైరెక్ట్ సింపుల్ ఆన్సర్. ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదన ముదింపు చేయడం ప్రస్ఫుటమైన అభ్యసన రంగం ఏంటంటే కాగ్నిటివ్, జ్ఞానాత్మక రంగం అనేటువంటిది ఇక్కడ మనకు ప్రస్ఫుటం కావడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఆన్సర్ దీనికి. తర్వాత 27వ ప్రశ్న ఈ క్రింది వాటిలో ఒకటి ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసన లక్షణం కాదు. ప్రాజెక్ట్ ఆధారిత లక్షణం కాదు. ఇది అభ్యాసి కేంద్రీకృతం. ఇది అభ్యాసి ప్రేరణకు సహకరిస్తుంది. అభ్యాసం ప్రేరణకు సహకరిస్తుంది. ప్రాజెక్ట్ నిర్దిష్ట ముఖ్యమైన విద్యా లక్ష్యాలను నిర్వర్తిస్తాయి. ప్రాజెక్ట్ నిజమైన పాఠ్యాంశాల మళ్లింపు లేదా జోడింపులు. చూసుకోండి, ఇక్కడ ప్రాజెక్ట్ అభ్యాసం లక్షణం కానిది అంటే 4వ ఆప్షన్ ప్రాజెక్ట్ నిజమైన పాఠశాలకు మళ్లింపు లేదా జోడింపులు అనేటువంటిది ఇక్కడ లక్షణం కానిది. ఇదొక్కటే మనకు క్యారెక్టర్ కాదు. మిగతావన్నీ కూడా ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసానికి అభ్యాసి అంటే ప్రాజెక్టులో పాల్గొనే వ్యక్తి కేంద్రీకృతంగా ప్రాజెక్ట్ ఉంటుంది. అభ్యాసకు ప్రేరణకు సహకరిస్తుంది. ప్రాజెక్టు నిర్దిష్ట ముఖ్యమైన విద్యా లక్ష్యాలకు నిర్వర్తిస్తాయి. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం యొక్క లక్షణాలే. కానిటువంటి లక్షణం ఏంటంటే ప్రాజెక్ట్ నిజమైన పాఠ్యాంశం మళ్లింపు లేదా జోడింపు అనేది ఇక్కడ ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసన లక్షణం కాదు అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 28వ ప్రశ్న ఒక్కసారి గమనిస్తే బోధనల పథక రచన అమలు పరిచే దశ ఏమిటంటే ఇంటరాక్టివ్ ఫేజ్లో అంటే పరస్పర చర్య దశ సంబంధించిన దాంట్లో మనము బోధనలో పథక రచన మనం అమలు పరుస్తాం. ఇది 2వ ఆప్షన్ పిక్ చేసుకోవాలి. తర్వాత 29వ ప్రశ్న వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయడం అనేది ఏమంటారు అంటే దీన్ని టెలికొలాబరేషన్ అంటారు అనమాట. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయడాన్ని ఏమంటారంటే టెలికొలాబరేషన్ అని కూడా అంటారు. తర్వాత నిర్వచనాలు మనకు అబ్జర్వేషన్స్ నుంచి వస్తున్న ఈసిసిఈ అనేది ఎన్పిఈ 2020 నుంచి వస్తున్నాయి. దాదాపు స్వయం కానీ ఈసిసిఈ కానీ ఎన్సిఆర్టీ అవి చాలా ఒక నిర్వచనాలు ఆల్రెడీ ఒక షార్ట్ రూపంలో 1 నిమిషంలో కూడా ఒక వీడియో ఉంది, అది కూడా చూసుకోండి కావాలంటే. ఈసిసిఈ అనేది ఏంటంటే మనము ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, సెకండ్ ఆప్షన్ పిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ 30 ప్రశ్నలను దాదాపు గమనిస్తే ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటే మనకు మంత్రణం నుంచి, అభ్యసన సిద్ధాంతాల నుంచి 2-3 ప్రశ్నలు వస్తున్నాయి. అబ్రహం మాస్లో, తర్వాత సిద్ధాంతాలు, శాస్త్రీయ నిబంధన, యత్నదోష కార్యసాధన, ఆవిష్కరణ సిద్ధాంతాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. యత్నదోష అభ్యసన సిద్ధాంతం వచ్చింది. అవరోధం సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. తర్వాత భావనలకు సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. తర్వాత పరిశీలన పద్ధతికి సంబంధించినటువంటి అంశాలు వచ్చాయి. తర్వాత ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించిన అంశాలు వచ్చాయి. తర్వాత సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ సంబంధించిన అంశాలు వచ్చాయి. తర్వాత రక్షక తంత్రాలు, అదేవిధంగా విషయనిష్టత పద్ధతులు, విషయనిష్టత లేని పరీక్ష అంటే పరిశీలన పద్ధతులకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. తర్వాత మూర్తిమత్వం సంబంధించినటువంటి హిపోక్రటిస్ మూర్తిమత్వ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఇక్కడ వచ్చాయి. తర్వాత మనకు వివేచనకు సంబంధించిన ప్రశ్న వచ్చింది. తర్వాత ఇవన్నీ కూడా అవరోధాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. తర్వాత సృజనాత్మక సంబంధించినటువంటి ప్రశ్నలు. తర్వాత మనకు
డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. ఇవి తర్వాత రాబిన్సన్ అండ్ ప్రాగ్రెసివ్ మ్యాట్రిసెస్, తర్వాత కొన్ని వ్యక్తుల యొక్క అంశాల నుంచి శాస్త్రవేత్తలకు సంబంధించిన విషయాలు వాళ్ళు వివరించిన అంశాలు వచ్చాయి. తర్వాత మనకు వికాస నియమం, తర్వాత జనన పూర్వదశ, తర్వాత ఇక్కడ భావోద్వేగాలకు సంబంధించినటువంటి కొద్దిగా లైట్గా టచ్ చేశారు. తర్వాత కోల్బర్ నైతిక వికాస సిద్ధాంతం ఈ విధంగా రావడం జరిగింది. ఈ అంశాలు జాగ్రత్త పరిశీలన ఒకసారి చూసుకొని తర్వాత ఎక్కడ ప్రశ్న వస్తుందో దాన్ని మనకు చేసుకుంటా పోతే మనకు ఈజీగా ఉంటుంది. మీరు రాబోయేటువంటి టెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ తర్వాత వీడియోలో తిరిగి కలుద్దాం. జై హింద్.